బాపట్ల జిల్లాలో సందడిగా నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. పర్చూరు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏలూరు సాంబశివరావు భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఏలూరి క్యాంపు కార్యాలయం వద్ద గల వినాయక స్వామి, పలు ఆలయాల్లో కుటుంబ సభ్యులతో కలిసి సాంబశివరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుండి ఎంపీ అభ్యర్థి కృష్ణప్రసాద్ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి చర్చలలో ప్రార్థనలు చేశారు. అక్కడి నుంచి కొల్లవారిపాలెం మీదుగా పర్చూరు చేరుకొని తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. బొమ్మల సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన సాంబశివరావు, వైసీపీ ప్రభుత్వం చెప్పుకోవడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లతో పాటు కాపు, మైనారిటీ కార్పొరేషన్లంటూ ఎన్నో పెట్టారు. కానీ వాటి నుండి అర్హులైన ఒక్కరికి కూడా రుణాలు ఇవ్వలేదన్నారు. రైతులకు పంట వేయడానికి విత్తనాల నుండి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం వరకు ఏ పని జగన్ ప్రభుత్వం చేయలేదన్నారు. రాబోయే రోజుల్లో టీడీపీ ప్రభుత్వం వస్తుందని, రైతులను ఖచ్చితంగా ఆదుకుంటామని ఏలూరి సాంబశివరావు అన్నారు.